ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దానికి అంతకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా ఓటర్లందరూ ఉదయం నుంచి క్యూ లైన్‌లో పట్టిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో పోలింగ్ శాతం 1 గంట వరకు 80.62% నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 80% పోలింగ్ శాతం నమోదైంది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతకు సంబంధించి చూడొచ్చు, గేటు 1 గంటకే క్లోజ్ చేసి దీనికి అంతకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించారు ఎన్నికల అధికారులు. ఒక నిమిషం ఆలస్యం అయినా కానీ ఎవరికి లోనికి అనుమతించలేదు. 1 గంట తర్వాత ఎవరైనా లోపల ఉన్న వారిని ఓటేసేందుకు అనుమతించారు. దాని తర్వాత ఎవరైనా సరే క్యూ లైన్లో ఉన్న వారందరూ కూడా ఏదైతే 1 గంట తర్వాత లోపల క్యూ లైన్లో ఉన్న వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఇచ్చింది ఎన్నికల సంఘం. దాని తర్వాత కూడా ఏదైతే పోలింగ్ సమయం 1 గంట ముగిసినప్పటికీ కూడా లోపల ఓటేసే అవకాశం ఉంది. దీనికి అంతకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ప్రధానంగా దీనికి చూసుకోవచ్చు, కౌంటింగ్కి సంబంధించిన ఏజెంట్లు, దానికి సంబంధించిన ఎన్నికల అధికారులు లంచ్ చేస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూడవచ్చు. ఎందుకంటే 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తర్వాత ఆ 6 గంటల వరకు కౌంటింగ్ సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. ఉదయం నుండి ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు అప్డేట్ చేస్తున్నప్పటికీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలు ఎప్పటికప్పుడు పోలింగ్ను పరిశీలించారు. దీనికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెదురుమదురు ఘటనలు మినహా అన్ని ఏర్పాట్లు అయితే బందోబస్తు భారీ చేశారు. ఏదైతే కామారెడ్డి జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 21.49% పోలింగ్ నమోదైంది. దాని తర్వాత ఏదైతే 11 గంటల వరకు చూసుకోవచ్చు, 11 గంటల వరకు కూడా 56.75% పోలింగ్ నమోదు. 1 గంట వరకు 80.62% పోలింగ్ శాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. దీనికి అంతకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగే దిశగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. 3వ విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 165 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో 168 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం. నిజామాబాద్ జిల్లాలో 29 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై, కామారెడ్డి జిల్లాలో 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన నేపథ్యంలో పూర్తిగా ఎన్నికలు పూర్తి స్థాయిలో నిర్వహణ, దీనికి అంతకు సంబంధించి వార్డు సభ్యులు, ఎన్నికల సిబ్బంది అన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎన్నికల అధికారులు. నిజామాబాద్ జిల్లాలో 11 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం 54.69% నమోదైంది. ఇప్పుడు 1 గంట తర్వాత ఏదైతే పోలింగ్ శాతం ఉందో 1 గంట వరకు 80% నమోదైంది. మరో 1-2% అదనంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణ, దాని సజావుగా సాగే దిశగా కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. కౌంటింగ్కు సంబంధించి 1 గంట వరకు పోలింగ్ ముగిసిన వెంటనే 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్కి సంబంధించి లోపల ఉన్న ఏదైతే ముందుగా వార్డు 1 నుంచి 14 ఏవైతే వార్డులు ఉన్నాయో ఆ వార్డులన్నీ కూడా ముందుగా కౌంటింగ్ చేసిన తర్వాత చివరిగా సర్పంచ్ అభ్యర్థిని కౌంటింగ్ చేస్తారు. సర్పంచ్ అభ్యర్థి ఫలితాలు వెలువడిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నిక జరిగిన తర్వాత పూర్తిగా ఎన్నికలకు సంబంధించి నియమావళి క్లోజ్ అవుతుంది. ఆ ప్రాంతంలో ఏదైనా ప్రాంతంలో కూడా ఉప సర్పంచ్ ఎన్నిక జరగకుంటే రేపు ఉదయం ఉప సర్పంచ్ ఎన్నిక కొనసాగే అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి ఉమ్మడి జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.